దోసేస్తావా? దోసేయాలా? అవసరం లేదా? అది కానీ జరగలేదంటే గనక నాగార్జున గారి ఫోటో, మన రైతు బిడ్డ ఫోటో ఎన్ని వేసుకొని ఇదంతా ఫేక్ అని బ్యానర్లు వేయించుకుని అక్కడికి వెళ్ళి జర్నీ చేయాల్సి వస్తుంది. ధర్నా చేస్తావా? ఓకే, థ్యాంక్ యూ. సో బ్యానర్లు తీసుకొని షూటింగ్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ కూర్చొని ఎంతమంది అయితే ఆయన ఫ్యాన్స్ ఉన్నామో రైతు బిడ్డలకి అందరం కూడా వెళ్ళి అక్కడ గోలగా చేయటం జరుగుతుంది. ఆ షూటింగే కాదు, అక్కడ ఏ షూటింగ్ జరగకుండా కూడా చేస్తాము. కేసులు పెట్టుకోండి. ఎందుకంటే ఒక సాధారణమైన మనిషికి న్యాయం జరగనప్పుడు ఆయన అయితే తప్పేం వాళ్ళ, మరి ఎక్కడ ఏది దొంగసాటికి ఏం చేయలా. మీరు చెప్పిన కండిషన్లోనే ఉన్నాడు, అదే పద్ధతిలో మాట్లాడాడు, అలాగే ఈరోజు దాకా నిలబడ్డాడు. తప్పు చేసినోడేమో కప్పెత్తున్నారు, తప్పు చేయనోడికేమో బయటికి పంపిస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి నాగార్జున గారు? ఇప్పుడు ఇండస్ట్రీలో టాలెంట్ లేని వాళ్ళని తొక్కేస్తున్నారు అనేది మీరే. తర్వాత ఇంత టాలెంట్గా ఆడి ఇంతమంది వేల గుండె చప్పుడు ఆయన మనుషులు దోచుకున్న మన రైతు బిడ్డకి మరి ఎందుకు మీరు వాల్యూ ఇవ్వట్లా చెప్పండి? రైతు బిడ్డను తొక్కేస్తున్నాడు అంటావా? నాగార్జున తొక్కేశారు కదా ఆల్రెడీ. ఇప్పుడు రైతు బిడ్డ గురించి జర్నీ అన్నప్పుడు రైతు బిడ్డ గురించి ఫస్ట్ నుంచి చివరి దాకా జర్నీ వేయాలి. మధ్యలో అమర్దీప్ ఎందుకు వచ్చాడండి నాగార్జున గారు? మధ్యలో అమర్దీప్ ఎందుకు పెట్టారు? అది అక్కడ కాపాడేశారు మీరు. అంటే ఆయన మంచి మాత్రమే ఇందులో కూడా మీరు చూపించడం జరిగింది. అమర్దీప్ రైతు బిడ్డవేమో అక్కడక్కడ స్విమ్మింగ్ పూల్లో దూకేవి ఇవి చేసి చిన్న చూపించి ఆయన జర్నీ అని చెప్పేసావు. ఇది ఆడ నాయం చెప్పు. ఇప్పుడు ఫేవర్గా ఆయనకైతే పక్కా సపోర్ట్ చేస్తున్నారండి నాగార్జున గారు మీరు అమర్దీప్ని. అది ఇప్పుడు నాగార్జున సినిమాలు చూడటం మానేస్తారంటే ఒక హీరోగా ఆయన సినిమాలు చూస్తారు, ఒక మనిషికి కోల్పోయాడు. చాలా మంది బైకాట్ అని చెప్తున్నారు కదా, మెసేజ్లు పెడుతున్నారు నాగార్జున సినిమాలు చూడమని. అదే కామన్ అది. ఎందుకంటే సినిమా అన్నది 100 రూపాయలు 50 రూపాయలు పెట్టి మనం వెళ్తేనే చూస్తాం. అది ఏ సినిమా ఫేక్ అవని, అది నార్మల్ సినిమాని కంటెంట్ లేనిది కంపల్సరీ సినిమాకి అయితే వెళ్తాం. అది ఈ కంటెంట్ లోకి తేవటం అది ఇది ఆయన ఏంటో ప్రొఫెషనల్ గా ఆయన డ్యూటీ ఆయన చేశాడు. కాకపోతే ఒక మనిషిగా కోల్పోయాడు. ఇవాళ ప్రోమోలో మంచి సెంటిమెంట్ సాంగ్ వేసినప్పుడు అందరూ ఏడ్చారు కదా, శివాజీ గారు, పల్లవి ప్రశాంత్ వీళ్ళందరూ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సాంగ్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అన్న. ఇంకోటి ఏంటంటే నాగార్జున గారు కావాలని చేస్తున్నట్టుందన్న. శివాజీ అన్నని కూడా తిట్టించాడు కదా. అవును, అది నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్తాను. అది ఎవరు నెక్స్ట్ టార్గెట్ అంటే నాగార్జున గారు ఒక్కొక్కలాగా టార్గెట్ చేస్తున్నారు, నెక్స్ట్ శివాజీ అనే టార్గెట్ అన్నాను. అదే జరిగింది. సో ఎందుకంటే నాగార్జున గారు ఎంత పెద్ద హీరో అయినా సరే ఆయన మైండ్ సెట్ అయితే జనాలు చదివేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఏదైతే నువ్వు రియాలిటీ షో అని పెట్టావో ఆ బిగ్ బాస్ చూసే జనాలు నీ మైండ్ సెట్ మొత్తం చదివేశారు. ఎందుకంటే నువ్వు ఏ మనిషిని ఎక్కడ ఎప్పుడు లేపాలో ఎక్కడ పడుకోబెట్టాలో బాగా ట్రైనింగ్ తీసుకున్నావు అన్నమాట. సో ఫస్ట్ నుంచి కూడా రైతు పెట్టిన నువ్వు అలాగే ఉంచాలి. ఇది పెంచుకోవాలని ఆయన ఇంత దాకా లేపి ఈ రోజునేమో ఎక్కడో కింద ఉన్న అమర్దీప్ని తీసుకొచ్చి ఈ రేంజ్లో పెట్టొచ్చు. అక్కడే నాగార్జున గ్రేట్ అండి. థ్యాంక్ యూ.